తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పార్టీ నాయకులు, ఎన్డీసీబీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ శేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, సర్పంచులు మోహన్, చెంచురామయ్య, అశోక్, చిరంజీవి, భాస్కర్, మునిచంద్ర, వైసీపీ మండల అధ్యక్షులు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ తొంగలో కొట్టి ఈరోజు అన్నీ చేసాం, మేము ఇంకేం చేయాల్సింది లేదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అది అడిగితే చేయలేదంటే నాలుక మడత పెట్టి కోస్తామన్నాం. ఎంతవరకు ధర్మం అనేది ప్రజలే నిర్ణయిస్తారు కాలంలో. ఇటువంటి తప్పుడు మాటలు చెప్పేదానికి నిస్సిగ్గుగా అబద్ధం చెప్పినా కూడా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నిస్సిగ్గుగా చెప్పగలిగిన సత్తా ఎవరికైనా ఉంది, మాస్టర్ డిగ్రీ ఎవరైనా తీసుకున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారికి. అబద్ధం చెప్పినా నాణ్యంగా అందగించేటట్టు, ప్రజలను మోసపోయేటట్టు చెప్పడంలో ఆయనకి మాస్టర్ డిగ్రీ ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా మాస్టర్ డిగ్రీ ఇవ్వాల్సిందిగా ఆయన కోరుతున్నాం. ముఖ్యంగా సంవత్సర కాలంలో మీరు సూపర్ 6 ప్రవేశపెట్టారు, అనేక వాగ్దానాలు చెప్పారు. మీరు చేసింది పెన్షన్, దానిలో కూడా 1000 రూపాయలు పెంచి 6 లక్షల మందికి పెన్షన్ తొలగించి ఆ డబ్బుల్ని సర్ది ఇంకా ఎంతమందిని తీసేద్దామని మళ్ళా రేషన్ కార్డుల తనిఖీ, రేషన్ కార్డులు అన్నీ కూడా పెరికేసి ఇంకా కుదించేదానికి మీరు చేస్తున్న ఏర్పాట్లు ప్రజలందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా మీరు సిలిండర్ అన్నారు, ఒక్క సిలిండర్ ఇచ్చారు, అది కూడా అరకొరకు ఇచ్చి పూర్తిగా ఇవ్వకుండా పథకాన్ని నిర్వహణ చేశారు. ఇంకా రెండోది, ఈరోజు అమ్మఒడి చదువుకునే బిడ్డలకు అందరికీ 15,000 వేస్తామన్నారు. అది కూడా ఈ నెలాఖరు దాకా వాయిదా పెడితే ఆఫీసుల నుంచి కరెంటు బిల్లు ఎంత, వాళ్ళు వచ్చే ప్రజెంట్ ఎంత, స్కూల్కి ఎన్ని రోజులు వస్తున్నారు, ఇవన్నీ కూడా లింకులు పెట్టి వాళ్ళని మోటార్ సైకిల్ ఉందా, కారు ఉందా, ట్రాక్టర్ ఉందా, 4 వీలర్ ఆటో ఉందా, ఇవన్నీ పెట్టి నియంత్రించి వాళ్ళల్లో కూడా తొలగించేదానికి ఏర్పాటు చేస్తాం. గతంలో మేము 50 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ 15,000 లెక్కన ఇస్తే చదువుకునే తల్లి దీవెన కింద ఈరోజు మీరు 60,000 అనడం. 3 బిడ్డలకు ఇవ్వాలంటే ఈరోజు ఇంచుమించు 1,00,000 మందికి పైగా అమౌంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేము ఒక బిడ్డకే 50 లక్షల మందికి ఇస్తే 3 బిడ్డలకి మీరు 60 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పడం, దానిలోనే మీ డొల్లతనం అర్థమవుతుంది. అదేవిధంగా వాలంటీర్లు మీకు 10,000 ఇస్తామని చెప్పి ఎలక్షన్లో ఊదరగొట్టి వాళ్ళ కడుపు కొట్టి 2,30,000 మందిని మీరు బయట పంపించిన ఘనత మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా రేషన్ షాపులు తోలే ఓడి పాపం ఇంచుమించు 13,000 మంది ఈరోజు ఈదల్లో పడి ఆటోలతో కూడా బయట పెట్టుకొని అల్లాడుతున్న పరిస్థితి తెలుసు. అదేవిధంగా ఉద్యోగస్తులు ఈరోజు వాళ్ళ డిఏలో అవి ఇస్తామని చెప్పి మోసం చేసి వాళ్ళకి ఒక నెల కావాలి వేసినాడు పాపం, 9 రోజు చేద్దాం, ఆ తర్వాత ఇబ్బంది పెడుతూ వాళ్ళందరూ ఈరోజు టీచర్లు స్ట్రైక్ పోయే పరిస్థితి మీరందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా 50 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు వాళ్ళు ఎవరికి ఇవ్వమని ఘనత మీది. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల దాకా ప్రతి నెల ఆడపడుచులకు 1,500 ఇస్తాం నెల అని చెప్పి వాళ్ళ మోసం చేశాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, ప్రతి పేదవాడికి చదువుకున్న విద్యార్థికి 3,000 ఇస్తామని చెప్పి వృత్తి లేదు, శుద్ధి లేదు. ఈరోజు నువ్వు చెప్పిన అబద్ధం చెప్పకుండా మోసం చేసి ప్రజల్లో అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని గెలిచి సంవత్సర కాలంలో నువ్వు ఒక్కొక్కరికి లక్షలాది రూపాయల పేదలకు బాగిపడ్డావు నువ్వు చెప్పిన వాగ్దానాలకి. అవి ఎక్కడ అడుగుతారోనని డైవర్షన్ పాలిటిక్స్లో నిన్న పొదల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. 20 మంది ఒక మాఫియా గ్యాంగ్ను పెట్టి వాళ్ళ చేత రాళ్ళు ఇచ్చి ఆ జనంలో ఎవరో రాళ్ళు వేసారని మా వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న ఘనత మీ కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు మీరు ఒక 9th క్లాస్ చదివే పాప మీద దారుణంగా అనంతపురంలో 14 మంది
లైంగిక దాడి జరిపి గర్భవతిని చేస్తే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి కూటమి ప్రభుత్వం ఈ రోజుకి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆ బిడ్డ ఈరోజు అల్లాడుతూ గర్భం దాల్చి హాస్పిటల్ చేరి ఇబ్బంది పడుతున్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ స్త్రీలకు కూడా ఎక్కడ రక్షణ లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదు. ఎంతో మందిని చితకపాది గొడవలు పెట్టి గ్రామాల నుంచి తరిమి వెరివేస్తున్నది మీరందరూ చూస్తున్నాం. అక్రమ అరెస్టులు మొన్న సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి, వంశీ దగ్గర నుంచి, కాకాని గోవర్ధన్ దగ్గర నుంచి, పిన్నెల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ, అదేవిధంగా మన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ విధంగా అనేక రకమైన కేసుల్లో వేధిస్తూ ఇబ్బంది పెడుతుందని మీరందరూ గమనిస్తున్నారు. తాత పోసిన ముంత తలాయిట్నే ఉంటుంది, ఎక్కడికి పోదది, కనిపెట్టుకొని ఉంటుంది. జైలు శుభ్రం చేయించుకోండి. అన్ని పాపం ఎట్ట బళ్ళు తీయలేరు, పథకాలు ఇయలేరు, మీరు ఏమీ చేయలేరు ప్రభుత్వం. జైళ్ళు మాత్రం బాగు చేయించండి. తిరిగి మీ వంతు వచ్చేటప్పుడు జైలు నిండిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో ఖచ్చితంగా మీరందరూ ఈ కర్తలందరూ కూడా జైలు పోయేదానికి సిద్ధంగా ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన సారథి, ఆయన ఒక ముసుగేసుకున్నాడు. నేను ప్రశ్నిస్తానని అన్ని రోజులు చెప్పాడు. ఈరోజు ఏమీ లే, పాపం ఎక్కడా ప్రశ్నించడంలే. నా ప్యాకేజీ నాకు వస్తే చాలు, నేను ప్రశాంతంగా జీవనం జరిగిద్దా, నేను వేసుకున్నా. తిరుమలలో అంతమంది చచ్చిపోయారు, మీరేమైనా చర్యలు తీసుకున్నారా? అదేవిధంగా మొన్న ఆడ మన విశాఖపట్నం దగ్గర 7 మంది 8 మంది గోడకూలు చచ్చిపోయారు. అన్నవరంలో ప్రతి దగ్గర ఎక్కడ కానీ మీ డొల్లతనం కనబడుతుంది. మీరు డైవర్షన్ పాలిటిక్స్లో జనాన్ని మోసం చేసి పూర్తిగా జగన్మోహన్ అరికట్టాలని చూస్తున్నారు. మీరు అరికడితే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మరథం పడతారు. రేపు పల్నాడులో జరిగే ప్రోగ్రాం కూడా మీరు ఆంక్షలు పెట్టడం జరిగింది. లక్షలాదిగా జనం వస్తారని తెలుసుకుని ఇంటెలిజెన్స్ చెప్తే కూడా మీరు 100 మందికి 3 కార్లకు పర్మిషన్ ఇస్తే అభిమానంతో వచ్చే జనాన్ని ఎవరు ఆపగలరు? ఎక్కడ దానికి నియంత్రణ ఎక్కడ ఉంటుంది? ఎవరి పాటు కూడా వస్తున్నారు కానీ స్వచ్ఛందంగా ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా? బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారా? మందు ఇస్తున్నారా? బండ్లు పెడుతున్నారా? ఏం లేదు. వేలాది మంది లక్షలాది మంది జనం స్వచ్ఛందంగా జగన్మోహన్ బయట వస్తున్నారంటే ఆ పరుగులు తీసేదాన్ని చూసి ఓర్వలేక కూటమి నాయకులు ఒక కుట్ర చేసి ఆయన్ని బయట రానికుండా చూడాలనే దురుద్దేశంతో ఈ ఆంక్షలన్నీ పెడుతున్నారు. ఈ ఆంక్షలు, ఈ కేసులు లెక్క చేయని ప్రజలు ముందుకొచ్చి ఆయన్ని తిరిగి 2029 కానీ ఈ లోపల ఎన్నికలు జరిగినా కానీ ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, ఇప్పుడు జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే అబద్ధం, ఇవన్నీ ఈ పుస్తకాన్ని అందరూ కలిసి రిలీజ్ చేసేదానికి